నీ సన్నిధిలో ఎంతవరకు వాక్యంలోను ఆరాధనలో సమస్తంలో మీరున్నారు. దేవా, చెప్పబడిన చదవబడిన మాటలు మా వినికిడిలో నెరవేర్చబడినట్లు కొద్ది నిమిషాలు ఈ దాసుని మీ సిలువ చెంతను మరుగుపరిచి నోటికి బోరగా చేసుకొని ఈ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామంలో ఎంతమంది అయితే ప్రభా, ఇదిగో ప్రభా, ఆ ప్రాంతాల్లో యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నారు నాయన, ప్రతి ఒక్కరిని దర్శించండి, నీ కార్యాన్ని జరిగించండి. నీ దాసుడని కొద్ది నిమిషాలు సిలువ చెంతను మరుగుపరిచి నోటికి బోరగా చేసుకొని నామానికి మహిమ తెచ్చుకోండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో కూడిన మీకు అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జాగ్రత్తగా వాక్యం అందామండి. పిల్లలు కూడా అటు కథలొద్దు దయచేసి కొద్ది నిమిషాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరధారిగా ఉన్న కాలంలో ఆయా ప్రాంతాలు తిరుగుతూ అనేకులకు సువార్త ప్రకటిస్తూ స్వస్థత పరుస్తూ దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పటికీ 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి ముగించినటువంటి దేవుడు. ఆ సువార్త సందర్భంలోనే ఆయన ఒక ప్రాంతంలో సువార్త ప్రకటించి మరో ప్రాంతానికి రావటానికి ఒక నామ ఎక్కి లేకపోతే ఒక దోణి ఎక్కి ప్రయాణం చేసి ఆయన ఆ దరికి వచ్చినప్పుడు అనేటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఆ దరికి అది ఆ గ్రామం పేరు ఏంటంటే జాగ్రత్తగా గమనించుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో రాయబడి ఉంది. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చరి. దేవునికి స్తోత్రం. ఏ దేశం అంటండి అది? గెరాసీనీల దేశము. అంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా ఎరుకులు ఉంటారు. అంటే పందులను మేపుకుంటారు కదండి ఎరకల్లో. ఎక్కువగా ఎరకళ్ళు నివాసం చేసేటువంటి ప్రాంతము. ఆ ప్రాంతము యేసుక్రీస్తు తన శిష్యులను తీసుకొని ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి బయలుదేరి వస్తున్నాడు. ఆయన దోణి దిగగానే అక్కడ ఆయనకి ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక మనుష్యుడు ఆయనకి ఎదురుపడ్డాడు. జాగ్రత్తగా వాక్యాన్ని చూస్తే ఎవడండి ఆ మనుష్యుడు? అపవిత్రాత్మ, దయ్యము పట్టిన ఒక వ్యక్తి యేసు ప్రభువుకి ఎదురు కనిపించా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తాం. ఈ 3వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వాడిని ఎల్లప్పుడూ కూడా ఆడు ఇళ్లలో ఉండేవాడు కాదంటండి, సమాజంలో ఉండేవాడు కాదు. ఆడిని పట్టుకున్నటువంటి ఆ దయ్యము బలమైనటువంటి దయ్యము, శక్తివంతమైనటువంటి దయ్యము. ఎల్లప్పుడూ కూడా సమాధుల మయాన్ని శ్మశానాల్లో రాత్రులు బావులు కేకలు వేసుకుంటూ వాడు ఆ సమాధుల మయ్యనే తిరుగుతూ ఉండేవాడు. పగలు అటు రాడ్డంటే వెళ్ళడానికైనా రావడానికైనా ఆ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు అందరూ కూడా భయపడుతూ ఉండేవారు. ఎవరికి? ఆ దయ్యం పట్టుకున్నటువంటి వ్యక్తికి భయపడుతూ ఉండేవాడు. వాడు బట్టలు వస్త్రాలు లేకుండా రాత్రి అనగా పగలనగా మామూలుగా తల్లి గర్భం నుంచి ఎలాగైతే వచ్చాడో అదే విధంగా వాడు నివాసం చేస్తూ వాడు వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని బెడ్డలెట్టు కొట్టేవాడు అంటున్నాడు. ఎవరిని కొట్టేవాడు? ఆ మార్గాన్ని వెళ్ళేవాళ్ళని బెడ్డలిచ్చి కొట్టేవాడు, వచ్చేవాళ్ళని బెడ్డలిచ్చి కొట్టేవాడు. ఆడు పని అదే. ఎవరు కనపడితే వాళ్ళని కొడతా ఉండేవాడు. ఒకవేళ ఎవరు దొరకలేదు అనుకోండి, ఒక రాయి తీసుకుని తన శరీరాన్ని తానే నలకొట్టుకుంటూ ఉండేవాడని బైబిల్లో రాయబడి. అంటే ఆ దెయ్యము ఎంతసేపు కూడా ఎవరో ఒకరిని గాయపరచటం, ఎవరు లేకపోతే తనని తానే గాయపరుచుకునేటువంటి దయ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి దెయ్యాల్లో అనేకమైన రకాల దెయ్యాలు. ఆ రకాలన్నిటిలోనూ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దెయ్యము. చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాము. వాళ్ళకి ఉదయం లేచిన కాడి నుంచి మధ్యరాత్రి వరకు ఎవరో ఒకళ్ళతోటి ఏదో ఒక గొడవ పెట్టుకోకపోతే వాళ్ళకి తెల్లారు. ఒకవేళ ఎవరో దొరకలేదు అనుకోండి, ఇదే రాళ్ళెట్టు కొట్టడం అంటే, వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని రాళ్ళెట్టు కొట్టడం అంటే నోటి మాటలతోనో చేతి పనుల ద్వారాగానో గాయపరుస్తూ ఉండేటువంటిది అంటే ఆ దెయ్యం. ఈ ఎవరు దొరకపోతే తనని తానే మీరు చూసే ఉంటారు చాలామంది. ఎవరో ఒకళ్ళు కనపడుతూ ఉంటే వాళ్ళతో గొడవలు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరో దొరకపోతే కుక్కల మీద, కోళ్ళ మీద, పిల్లుల మీద వంకెట్టి తిట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఉంటారంటారా?
ఉంటారు కదండి, 2 రకాలు. అలాగే ఈడు ఇతరులను గాయపరిచేవాడు, ఇతరులు ఎవడో దొరకకపోతే తనని తాను గాయపరుచుకునేవాడు. 2 రకాల మనస్తత్వం కలిగినటువంటి ఈ దయ్యం పట్టుకున్నవాడు ఈయన్ని ఎన్ని రకాలుగా బంధించినా ఎవరు సాధు చేయలేకపోతున్నారు. ఒక రోజున గ్రామం అంతా ఏకమయ్యి ఈయనెలా విడిచిపెడితే కాదు, తెల్లారులేస్తే పొద్దున్న నుంచి అందలాగా మనం పొలం వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి, శ్మశానం పక్క నుంచి మార్గంలో బాటసారులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇలా గాయపరుస్తుంటే ఈ రోడ్డు కొంతకాలానికి మనుషులు నడటం మానేస్తే అంధకారం అయిపోద్ది, ముందు బంధించాలని చెప్పి ఆ గ్రామం అంతా కూడా పట్టుకుని అని చెప్పి వాళ్ళు అందరూ కలిసి ఏం చేశారంట, వాడు బలవంతంగా పట్టుకొని వాడు కాళ్ళు చేతులు సంఖ్యలతో బంధించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంధించిన వాడిని ఎవరు కూడా ఆఫ్ చేయలేకపోతున్నారు. వాడికి ఉన్నటువంటి బలాన్ని బట్టి వాడు అంత బలవంతుడిగా ఉండడానికి, ఆ దెయ్యం అంత బలంగా ఉండడానికి కారణం అంటే కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది. ఈ సంఖ్యలు వేసిన, కాళ్ళకి వేసిన, చేతులకి వేసిన ఎవరు కూడా అతన్ని బంధించి ఆఫ్ చేయలేకపోతున్నారు, ఎవరు సాధు చేయలేకపోతున్నారు, ఎవరి వల్ల కావట్లా. ఒక దెయ్యాన్ని గ్రామంతా ఏకమయ్య కానీ ఏమీ చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. ఆ యేసు ప్రభు ఈ సంగతులన్నీ ఆయనకి తెలుసు. ఎవరికి? యేసు ప్రభువుకి తెలుసు. ఆ గ్రామం అంతా భయభ్రాంతులు అయిపోయారు. అపవిత్రాత్మ పట్టుకున్నటువంటి దెయ్యము గ్రామస్తులందరినీ కూడా ఏం చేస్తుందంట, ఏడిపిస్తూ ఉంది. అంచేత దీన్ని వదలగొట్టాలని చెప్పి యేసు ప్రభు తన మనసులో అనుకొని ఆయన దోణి దిగి బయలుదేరి వస్తూ ఉంటుంటే అక్కడ మార్గంలో సాతాను, ఆ దెయ్యం పట్టినటువంటి వ్యక్తి అక్కడ కనబడుతూ ఉంటాడు. చదువు ఒకసారి, చదువు చూడండి. 5:5 వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు, చూడండి ఎక్కడున్నాడు రాత్రింపగళ్ళ వాడు, సమాధుల్లోనూ రాత్రుళ్ళు పగలు అని తేడా లేకుండా రాత్రుళ్ళు పగలు కూడా సమాధుల్లో, కొండలలోను కేకలు వేస్తూ తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉండేవాడంట. ఏం చేస్తూ ఉండేవాడంటాడు, గాయపరుచుకుంటూ ఉండేవాడు. పైగా ఇంకేం చేసేవాడు, కేకలు వేసేవాడు. రకరకాల కేకలు, రకరకాల బొబ్బలు, భయభ్రాంతులు చేసేవాడు. ఎంత ధైర్యవంతులైనా ఆ మార్గాన్ని వెళుతూ ఉంటే ఆ పొలి బొబ్బలకి, కేకలకి, రంకెలకి ఎంత ధైర్యమైనడైనా ఏం చేసేవాడంట, భయపడేవాడు. ఇప్పుడు మనం కూడా భయపడతాం, దెయ్యాలు లేకుండానే మనం భయపడతాం. ఎలాగంటే చూడండి, పగలంతా ఊరంతా తిరుగుతాం, ఏ ఊరు పోయాడు పోయి అర్ధరాత్రి ఏ 9 అవుద్ది, బస్సు ఎక్కడ దిగుతాం, ఇంటికి వెళ్తాం, వెళ్ళే దారిలో ఏ కొబ్బరాకు ఆగి ఎండిపోయి దబేలు మన కింద ఉంటుంది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు మనకి? కొబ్బరాకు కూడా మనము మాట్లాడరాండే భయపడతాం. గుళ్ళు అదిరిపోయి అన్నీ గుండెలు ఇలా బాదుకొని ఉమ్మేసుకుంటాం కిందకి. ఏం చేద్దంటే పోసాతానంట. అంటే మనం దేని చూసి భయపడుతున్నట్టు, మనం కొబ్బరాకుని చూసి భయపడుతున్నాం. గ్రామస్తులందరూ దేని చూసి భయపడ్డారు, దెయ్యాన్ని చూసి పడ్డారు. అంటే మన మీద వాళ్ళే మెరుగా, వాళ్ళ మీద మనం మెరుగు అంటారా? వాళ్ళే మెరుగు, అది కరెక్ట్. అంచేత కొబ్బరాకుని చూసి భయపడే మనకంటే దెయ్యాన్ని చూసి భయపడే వాళ్ళే ధైర్యవంతులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గ్రామానికి రానే వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఎవరో సాతానికి తెలుసు. దేవుడు ఎవరో, యేసు ప్రభు ఎవరో మనుషులు అందరికీ తెలియదు, కానీ సాతానికి మాత్రము తెలుసు. అక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇదిగో సంఖ్యలతో ఎవరు బంధించలేకపోయారు. 7వ వచనం వచ్చేటప్పటికి ఆ దెయ్యం ఏమడుగుతుందో చూడండి. ఇక్కడ 7వ వచనం కాడికి అమ్మ కొంత తీపోసి, యేసు చూడండి, దెయ్యం ప్రార్థన చేస్తుంది, మీరు జాగ్రత్తగా వినాలి. యేసయ్యా, సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని అని అడుగుతుంది. ఏంటది? ఏమడుగుతుంది? దెయ్యం అడుగుతుంది, సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా, నాతో నీకేమీ పని. సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా అని ఎవరు సంబోధిస్తున్నారు ఇక్కడ? ఒక దెయ్యము సంబోధిస్తూ ఉంది. యేసు ప్రభు సర్వోన్నతుడి కుమారుడని, ఆయన దైవ కుమారుడని, ఆయన గొప్ప దేవుడని, నమ్మదగిన వాడని, సృష్టికర్త అయిన దేవుడని ఎవరికి తెలుసంట? దెయ్యానికి తెలుసు. అంటే దెయ్యానికి తెలుస్తుంది, కానీ మనకి చాలామందికి దేవుడు అనేటువంటి విషయం చాలామందికి తెలియటంలా. దేవునికి స్తోత్రం. ఓ శరణం పాడదామా?
చిన్న శరణం పడమ్మా. ప్రభువుకి ప్రార్థన చేసే కాడికి వచ్చాం కదండి. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే తాయితీగా ఉంటే ప్రార్థన చేస్తాం, తీరిక లేకపోతే మనం ప్రార్థన చెయ్యం. కానీ దెయ్యం యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటుంది, ఎదురొచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా ఏమన్నాడమ్మా, నాతో నీకేమి పని, నన్ను బాధపట్టొద్దని దేవుని పేరట నీకు అనబడుతున్నానని బిగ్గరగా కేక వేసింది. జాగ్రత్తగా గమనించాలి. దేవా నన్ను బాధపట్టొద్దు అని దేవుణ్ణి పాగుళ్ళాడుతుంది, ప్రార్థన చేస్తూ ఉంది సాతానుడు. కానీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. సాతానుకు కూడా భయమే, అది కూడా కొంతకాలం ఈ దేశంలో లోకంలో తిరగాలని దానికి కూడా ఆశ ఉంది. కానీ దానికి సమయం ఇంకా రాకుండానే నాతో నీకేం పని అని అడుగుతున్నాడు. కానీ ఒక బంగారం అంటే వ్యక్తి, ఒక యవనస్తుడిని సాతాను ఏం చేసిందంట, ఆవరించిన తర్వాత ఎన్నో విధాలుగా వాళ్ళు ఆ దెయ్యము ప్రార్థన చేసిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, చదువమ్మా. చేసింది అంటే దేవుణ్ణి దెయ్యాలు కూడా కొలుస్తూ ఉన్నాయనే కదా అర్థం, అవునా? దేవుణ్ణి దెయ్యాలు కూడా కొలుస్తూ ఉన్నాయి అంటే చాలామంది దేవుణ్ణి ఆరాధించని వాళ్ళకంటే ఈ దెయ్యాలే చాలా శ్రేష్టం, అవునా కాదంటారా? దేవుణ్ణి వెంబడించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవునికి దూరంగా ఉన్న వాళ్ళకంటే ఈ దెయ్యము యేసు ప్రభు దగ్గరికి వచ్చి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి పని ప్రార్థన చేస్తూ ఉంది. అయితే యేసు ప్రభు అంటున్నాడు, నీ పేరేంటి అని అడుగుతున్నాడు. ఎవరిని? దెయ్యాన్ని అడుగుతున్నాడు యేసు ప్రభు. నీ పేరేంటి, నువ్వు ఏ ఊళ్ళో నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి యేసు ప్రభు దయ్యాన్ని పేరు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, ఈరోజు ప్రభు కూడా ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటాడు. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు, ఏ విధంగా వచ్చావు అనేటువంటి విషయాన్ని, దెయ్యాన్ని అడిగిన విషయమే ఈరోజు మనల్ని కూడా ప్రభువు అడుగుతాడు. ఎంచేతంటే నీవు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతాడు ప్రభు. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ ప్రయాసంతో వచ్చామో, ఎలాంటి వర్షంలో తడుస్తూ వచ్చామో, ఎలాంటి చలిగాల్లో వచ్చామో, మన ప్రయాణము మన ప్రయాసము సమస్తము కూడా ప్రభువుకి తేటగా తెలుసు. అంచేత ఈ దెయ్యాన్ని అడుగుతున్నాడు, నీ పేరు ఏమిటి? చదువమ్మా. 5:9. మరియు ఆయన నీ పేరేమని వారిని అడగగా వాడు నా పేరు సేన. చాలు, దేవునికి స్తోత్రం. ఆ దెయ్యం పేరు ఏంటమ్మా? సేన. ఇంకేదంటే ఒకప్పుడు ఎవరినో పట్టుకుంది, వదిలేసింది, ఆళ్ళని పట్టుకుంటుంది, ఏళ్ళలోకి వస్తుంది, ఏళ్ళని పట్టుకుంటుంది, ఆళ్ళలోకి వస్తుంది. చివరికి గతంలో సారి విడిచిపెళ్ళిపోయిన ఇంటికే మళ్ళీ వచ్చి ఆ ఇంట్లో తివాసం వేసింది. కారణం ఏంటంటే ఒకప్పుడు దెయ్యాలతో బాధపడితే ఆయన శిష్యులు ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తర్వాత ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి కదా. ఆ హృదయంలో ఏముండాలి? అప్పుడు దేవునికి చోటు ఉండాలి. కానీ ఈ దెయ్యము ఈ హృదయం అనేటువంటి గృహంలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుణ్ణి ఆహ్వానించవలసినటువంటి వ్యక్తి దేవునికి చోటు ఇవ్వకుండా ఆ హృదయం అనేటువంటి గృహము ఖాళీగా పెట్టి తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే యేసు ప్రభు సారి విడిచిపెట్టించేసాడు కదా దెయ్యాన్ని. మళ్ళీ ఇది ఏం చేసిందంటే మొత్తం ఆ ప్రాంతము, ఈ ప్రాంతము, ఇంకో ప్రాంతము తిరుగుకుంటూ అన్ని ప్రాంతాలు తిరిగి ఎక్కడ మళ్ళీ చోటు లేనందువలన ఏ హృదయంలో చూసినా యేసు ప్రభు ఉన్నాడంట. ఎవరి హృదయంలో చూసినా యేసు ప్రభు ఉన్నాడు. యేసు ఉన్న కాడికి చీకటి వస్తుందా? వెలుగున్న కాడికి చీకటి వస్తుందా? యేసయ్య ఉన్న కాడికి దెయ్యం వస్తుందా? రాదు. పవిత్రాత్మ ఉన్న కాడ అపవిత్రాత్మ రాదండి. అంచేత ఈ పవిత్ర ఆత్మ ఎక్కడైతే ఉందో అపవిత్ర ఆత్మకి చోటు ఉండదు. అందుకే మన హృదయాలలో పవిత్రమైన స్థలముగా ఉండాలి,
మన హృదయాలు కానీ, మన గృహాలు కానీ, మన కుటుంబం కానీ ఎల్లప్పుడూ దేనితో నింపబడి ఉండాలంటే ప్రార్థన, పవిత్రాత్మతో నింపబడిన గృహాలుగా ఉండాలి. పవిత్రాత్మతో నింపబడిన హృదయాలు నింపబడి ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా నోరు తెరిస్తే యేసుప్రభు గురించి పాడుకోవాలి, యేసుప్రభుని గురించి మాట్లాడుకోవాలి, యేసుప్రభుని మహింపరుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి యేసన్న గారు ఏమన్నారు, ప్రార్థన చేసుకుని ప్రార్థన అయిపోయిన తర్వాత కొంతమందికి ప్రార్థన చేస్తాం కదండి సేవకులు అని, మేము ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన నోట్లో ఏదో అనుకుంటున్నాడంట. అమ్మా నోట్లో ఏదో అనుకుంటా ఉంటే ఈలోగా సాతాను వచ్చి అన్నదంట, ఏంటి నా గురించి ఏంటి మాట్లాడుకున్నావు, లోపల మాట్లాడుకున్నావేంటి, అదేదో బయటికి చెప్పొచ్చు కదా అని చెప్పి సాతాను అడుగుతుందంట. లోపల చెప్పుకుంటాడంట ఆయన. లోపల ఏం చెప్పుకుంటున్నాడు, లోపల ఏం మాట్లాడుకుంటున్నాడు దానికి దెయ్యానికి తెలియదు. నీ లోపలే ఉందో దెయ్యానికి తెలియదు, నా లోపలే ఉందో దెయ్యానికి తెలియదు. ఆయన అన్నాడంట, నేను నీ గురించి ఏం మాట్లాడుకుంటలేదు, నా గురించి నా యేసయ్య గురించే మాట్లాడుకుంటున్నాను. ఆయన అన్నాడంట, యేసు రక్తం చేయని సిలువ రక్తం చేయమన్నాడంట. ఆ ఒక్కటే మానే నువ్వు. ఏ ఒక్కటే? యేసు రక్తం చేయని సిలువ రక్తం చేయమన్నమాట మానే. అది నువ్వు మాట్లాడుతూ ఉంటే నాకు ఒళ్ళంతా ఏమైపోతుందా, కంపరమైపోయి 7 మంటలు వచ్చేస్తుంది. అది మానేస్తావా లేదని చెప్పి అడుగుతుందంట. పోసాతాను అన్నాడండి. ఒకసారి ప్రార్థన చేసి ప్రార్థనలోంచి లేచి అండి గిలగిల విజువల ఆడించి ఆ మనిషిని కింద పాడేసి నురుగులు ఎక్కించి వదిలేసి వెళ్ళిపోయిందండి దెయ్యం. అంటే దైవజనుడి నోట్లో అయినా, దైవజనురాలు నోట్లో అయినా, విశ్వాసుల నోట్లో అయినా ఎల్లప్పుడూ ఉండవలసింది ఏంటంటే స్తుతి ఉండాలి. ఏముండాలమ్మా? స్తుతి ఉండాలి. మన నోరు ఖాళీగా ఉంటుంది కదా, ఆత్మాను ఏం తినం కదా, ఆత్మాను ఏం తినం. అంచేత యేసు రక్తం చేయి, సిలువ రక్తం చేయి, ఈ 2 మాటలే నీ ఖాళీగా ఉన్నప్పుడు బయటకు అనక్కల్లా. నీ లోపల యేసు రక్తం చేయి, సిలువ రక్తం చేయని ఎప్పుడైతే నీవు ఇది ఉచ్చరించ ప్రారంభించావో నీ కుటుంబంలో ఏ వ్యక్తి మీదకి కానీ, నీ కుటుంబ దరిదాపుకి కానీ, నీ యొక్క భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ ఎవరి దగ్గరికి కూడా నీవు ఎప్పుడైతే ఈ విధంగా నీవు అల్లిక చేసి స్తుతిస్తూ ఉన్నావో ఏది కూడా నీ దగ్గరికి రాకుండా ఆ స్తుతే నీ కుటుంబాన్ని నిన్నును కాపాడుతుంది. అది మనకు ఉండవలసింది ఏంటంటే దేవుణ్ణి స్తుతించటము. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మనమందరము స్తుతి గానము చేయుటయే. దేవుడికి స్తోత్రం. ఏం చేయడం మంచిదంట? సినిమా పాటలు పాడుకోవడం మంచిదా, బూతులు తిట్టుకోవడం మంచిదా, కజ్జాలు ఆడుకోవడం మంచిదా, దేవుణ్ణి స్తుతించడం మంచిదా? మీరు చెప్పండి. అమ్మా దేవుణ్ణి స్తుతించుకుంటే ఏ సమస్యలు కూడా మన దగ్గరికి చేరవు. అవునా కదంటారా? అలాగే అంచేత కొంతమంది లోకస్తులు ఉంటారండి, వాళ్ళకి ఎంతసేపు ఏమవుతుంది, ఏం కావాలంటే వాళ్ళకి దెబ్బలాటలు కావాలి. ఎక్కడ ఏది దొరుకుతుందా, ఎక్కడ తీగి దొరుకుతుందా, గ్రొక్క అంతా కూడా లాగాలని కొంతమంది చూస్తూ ఉంటారు. అలా ఎవళ్ళు? అవిశ్వాసులు, లోక సంబంధులు. అందుకే దేవుడు ఏమన్నాడంటే అవిశ్వాసులతో మీరు విజ్జోడిగా ఉండకూడదు. అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడదు. వెలుగుకి చీకటికి ఎప్పుడు పొత్తు కలవదు. ఎక్కడైతే ఎలుగు ఉందో అక్కడ చీకటి ఏమవుతుందమ్మా? అంతర్ధానం అవుతుంది. చీకటి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎలుగున్న కాడ. అలాగే నువ్వు ఎప్పుడైతే స్తుతియోగం చెల్లిస్తూ దేవుని మహింపరుస్తున్నావో ఏ విధమైన చీకటి శక్తులు నీ మీద కానీ, నీ కుటుంబం మీద కానీ ప్రవేశించడానికి అవకాశం లేదు. ఒకసారి వెళ్ళిపోయింది, రెండోసారి వచ్చింది అంటే దానికి అర్థం ఏంటంటే ఏమి లేదు, ఈ మనసులో స్తుతి లేదు, ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, విశ్వాస భ్రష్టురాలుగా ఉంది. ఇది ఊరంతా తిరిగి ఏం చేసిందంటే మళ్ళీని అలాగే కొన్ని దెయ్యాలు కొన్ని గృహాలు విడిచిపెట్టి బయట తిరుగుతుంటే వీళ్ళందరూ అప్పాచెల్లెళ్ళు అంటండి. ఎవళ్ళు? పెదనాన్నపేటలో, చిన్నాన్నపేటలో. ఇప్పుడు మనం ఎలా ఉన్నావా లేదా? ఒక తల్లికి 4 ఆడపిల్లలు పుట్టారనుకోండి, ఈ 4 ఆడపిల్లకి మరి 4 16 మంది ఆడపిల్లలు పుట్టారనుకోండి, వీళ్ళందరూ ఏమవుకుంటారు అమ్మా? ఏమవుకుంటారు వీళ్ళందరూ? అక్కశైలులే కదా, అక్కశైలులే, పెద్దమ్మ చిన్నమ్మ. అలాగే ఆ 4గురికి 16 మంది పుట్టారు. అలాగే ఈ దెయ్యాలు ఏం చేసినాయంటే ఈ దెయ్యం బయటికి వెళ్ళి ఖాళీ గుంట మీద మరి కొన్ని దెయ్యాలు దానికి ఎండబెట్టుకుని అది వచ్చి ఏం చేసిందంటే ముందు ఉడిచిపెట్టి వెళ్ళిపోయిన దాంట్లోకి మళ్ళీ వచ్చి అందులో మకం పెట్టిందంట. అంచేత దాని పేరు ఏం చెప్తుందంటే, నా పేరు అంటే పలానా పేరు అని చెప్పవచ్చు, కానీ దెయ్యం ఏముంటుందంటే
ఈ వ్యక్తిలో ఉన్న మేము చాలా చాలా అంటే చాలామంది కలిసి ఉన్నాము. దేవునికి స్తోత్ర. అలాగే దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత, ఓ రోగం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుడిని మహింపరచకపోతే, దేవుడు కార్యం చేసిన తర్వాత దేవుడిని మహింపరచకపోతే మరొక 4 దెయ్యాలు ఆ ఇంట్లోకి ప్రవేశించి మరో 4 రోగాలు, మరో 4 సమస్యలు లేవనెత్తుకుంటూ నెమ్మది లేకుండా చేస్తాడు సాతానుగాడు. అనేకమైన కుటుంబాలు దేవుడు నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది కుటుంబాల్లో నమ్మకత్వం ఉండదు, పరిపూర్ణమైన నమ్మకత్వం ఉండదు. మనం చూస్తూ ఉంటాం. నేను గత 2 వారాల క్రితం ఎప్పుడో చెప్పాను, 2 నాలుగు మీద 2 కాళ్ళు వేయకూడదు. ఉంటే ఎచ్చగైనా ఉండాలి, లేక చల్లగానే ఉండాలి. కానీ నులివెచ్చని తీతుంటే అలాంటి భక్తి దేవునికి ఇష్టమైంది కాదు. దేవునికి స్తోత్రం. ఓ సేవకుడిగా నేను చెప్పవలసింది దేవుడి వాక్యం చెబుతాం. ఒక విశ్వాసులుగా మీరు వినవలసింది మీరు వింటారు. అది చేయటమా మానటం అనేటువంటిది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది తప్ప నాకు దానికి సంబంధం ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ దెయ్యం ఏం చేసిందంటే మరి కొంతమందిని ఎండబెట్టుకుని ఆ ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు చాలామంది కలిసి ఉన్నారు ఆ ఇంట్లో. ఇప్పుడు యేసుప్రభు అడుగుతుంటే ఫలానా అని చెప్పట్లేదు, కానీ నీ పేరు ఏంటని అడిగితే నా పేరు శారా. అది శారా అన్నా పర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఇలా దేవుడి పేర్లు పెట్టుకుని దెయ్యాల పనులు అన్నీ చేస్తారు, దెయ్యం పనులు అన్నీ చేస్తూ ఉంటారు. ఏమంటే యేసుబాబు పేర్లు పెట్టుకుంటారు, ఏమంటే దావీదుడి పేరు పెట్టుకుంటారా, నతనీయుడి పేరు పెట్టుకుంటారా, అన్ని రకాల పేర్లు ఉంటాయి. గాబ్రియల్ పేరు పెట్టుకుంటారా. చేసి అన్నీ విగ్రహాధిపతమైన పనులే చేస్తారండి. అలాంటి వాళ్ళు వల్ల దేవుడికి ఇష్టమా దేవునికి సంతోషమా? దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడి కార్యం చేయలేదు అనుకోండి, కృతజ్ఞత లేనప్పుడు దేవుడి కార్యం చేయకపోవచ్చు. దేవుడు ఏది కార్యం చేయకపోతే దేవుడు మాకు ఏం చేయలేదని ఏడుస్తారు తప్ప ఏడుపులు అయిపోతాయి. దేవుడు కార్యం చేస్తాడు, చేసిన తర్వాత మళ్ళీ దేవుడిని మహిమపరిచేవారుగా ఉండరండి. ఇప్పుడు చాలామంది అదే చూస్తున్నాం, సైతాన్ని మహిమపరుతున్నారు ఈ రోజున. అలాగన్నారు, నీ పాటలు గారు మంచోడు కాదు, ఈ సంఘం మంచిది కాదు, నువ్వేం చేసినా నువ్వు మంచిగా పర్లేదమ్మా, నువ్వేం చేసినా పర్లేదమ్మా, నువ్వు స్తుతించుకుంటే చర్చకు వస్తే సరిపోద్దమ్మా అని చెప్పేవాడు కూడా ఉన్నారు. ఇలాంటి దొంగ బాధకులు ఉన్నారు ఈరోజు. ఏం చేసినా పర్వాలా, విగ్రహాల దగ్గరికి వెళ్ళిన పర్లా, నువ్వు నీ భార్య భర్తలు ఇద్దరు ప్రభుని నమ్ముకుని విగ్రహార కార్యక్రమాలు చేసుకున్నా పర్లేదు. ఏమండి, నీ కడుపు పుట్టిన పిల్లలకి విగ్రహారాధన పెళ్లి చేసినా పర్లేదు. ఏంటి కోనలంట నువ్వు తిరిగినా పర్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయినా పర్లేదు, ఆదివారం మాత్రం నువ్వు చర్చకు వస్తే సరిపోద్ది. ఎందుకని? తౌడు బియ్యం కోసం 10 రూపాయలు కానుక కోసం ఆదివారం చర్చకు వస్తే సరిపోద్ది, మిగతా 5 రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా సైతాను ఈ విధంగా ఆడింతామన్నాడు. బాగా ఆలోచించండి. దేవుని రాకడలో ఉన్నాం మనం. మన విశ్వాసాన్ని జాగ్రత్త కాపాడుకో. మనకు కావాల్సింది మనుషులు కాదు, దేవుడి వైపుకి మనము చూడాలి. దేవుడు గొప్ప కార్యం చేయాలి, మనుషులు మనకేం చేస్తారండి? అంచేత మనం ఏది చేసేది దేవుడిని మహింపరిచేదిగా మనం ఉంటే కనుక దేవుడు మళ్ళీ మన గొప్ప కార్యాలు మన పట్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది దేవుడిని మహింపరచరండి. కార్యాలు అయిపోయిన తర్వాత ఏమవుతారంట, నైలు నదిలో ముసలివలే ఉంటారండి చాలామంది. అంటే అర్థం ఏంటి? ముసలికి ఏముండదో అమ్మా, సత్యగడ ముసలికి ఏముండదో, మన వాక్యం పెట్టాను కదమ్మా, ముసలికి ఏముండదో నాలుక ఉండదంట. ముసలికి ఏముండదంట, నాలుక ఉండదు. అది ఏదైనా దొరికితే అమాంతంగా మింగేస్తుంది, కానీ అది నవ్వటం, జీర్ణించుకోవటం, పెద్దలు అడ్డు కదపడం ఇంకేమీ ఉండదు. కొంతమంది దేవుడు అంత ఇచ్చినా కానీ ఈ నైలు నదిలో ముసలి వాళ్ళు ఏం చేస్తారంట, దిగమింగేస్తున్నారు. ముసలి వంటి వాళ్ళు అండి. నైలు నదిలో ముసలి వంటి వాడా అన్నాడు. ఎవరిని? ఐగుప్తులో ఎవరినన్నాడమ్మా? హేరోదు రాజుని అంటున్నాడు దేవుడు. హేరోదుని అంటున్నాడు, నీవు ఐగుప్తు నదిలో ముసలి వంటి వాడువు, నీకు ఎంత వచ్చినా ఏమొచ్చినా నువ్వేం చేస్తావంట, జగమింగేస్తావు అంతే. నవ్వటానికి కూడా ఇంకా అవకాశం లేదు, ఇంకా నవ్వులే అవకాశం కూడా లేదు. చాలామంది ఈలోని విశ్వాసులు కూడా అలాగ అయిపోయారు. ఎక్కడ కార్యాలు జరుగుతాయి, ఎలా కార్యాలు జరుగుతాయి? విశ్వాసుల్లో నమ్మకం ఏది? అలాగంటే మేము నమ్ముకున్నాం కానీ మా పిల్లలు నమ్ముకోలేదు కదండి. మరి మీ పిల్లలు నమ్ముకున్నప్పుడు మీ పిల్లల గురించి ఎందుకు ప్రార్థన చేయాలి? చేయొచ్చా? ఆలోచించండి. మీ పిల్లల గురించి, మా పిల్లలు మేము నమ్ముకున్నాం కానీ మా పిల్లలు నమ్ముకోలేదు కదండి. మరి నమ్ముకున్న గురించి ఎందుకు ఆలోచించాలి? ప్రియమంది అని పెట్టారు, అవకాశాన్ని బట్టి మాట్లాడుతున్నారు చాలామంది తెలివితేటలుగా. అంతా నీకే తెలుసు ప్రభువా, ప్రార్థన చేస్తారు ఒక్కొక్కళ్ళు, అంతా నీకే తెలుసు ప్రభువా. ప్రభు తెలియంది ఏదైనా ఉంటుందా అమ్మా?
ఉండదా? కానీ వివరించి ప్రార్థన చేయాలి, విడమర్చి ప్రార్థన చేయాలి. ప్రార్థనలో కృత్రిమం ఉండకూడదు, ప్రార్థనలో కల్మషం ఉండకూడదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగానే ఉండాలి, నమ్మకంగా ఉండాలి. ప్రభు కోరుకునేది అది. ఆయన కోరుకునేది నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయం నాకు ఇస్తే చాలు అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, నీ పేరేంటని అడిగితే నా పేరు చారా అని ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, దెయ్యాలు ప్రార్థన చేస్తున్నాయి కానీ చాలామంది మనుషులు అయితే ప్రార్థన చేయట్లేదండి. ప్రార్థన చేయకుండా పొద్దున్న లేవటమే. కొంతమంది మొహం కూడా కడుక్కోరు. సంతకడ ఏదైనా పండగ అయిందనుకో, ఏ బెల్లం తలలో చేసావనుకో, పొద్దున్న పిల్ల ఏం చేస్తుంది? మొహం కడుక్కుని తింటుందా, మొక్క కడుక్కోకుండా తింటుందా? ఇంట్లో బెల్లం తాలుగులు అంటే పొద్దున్న 5 లెగుతారు పిల్లలు. ఎవరమ్మా పిల్లలు? అదే ఎండెక్కిపోయింది, ఎండెక్కిన దాకా ఉండరాళ్ళు. ఏం చేద్దంటే, రాత్రి బెల్లం తాలుగులు వండుకున్నాం కదా, మిగిలిన పొద్దున్న తినాలి కదా అని చేత వాళ్ళు ఏం చేస్తారంటే మొహం కడుక్కోకుండా గబగబా గిన్నెలు వేసుకుని బరిగా తినేస్తారు. ఎందుకని అమ్మా? ఎందుకని? చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు ఏం తెలియకుండా. దేవునికి స్తోత్రం. అలాగే ఏదైనా తినే వస్తువు ఉన్నదనుకో పిల్లలు చల్లగానే లెగుతారు. అలాగే పెద్దోళ్ళమైన మనం కూడా మన ఆత్మకు ఏం కావాలి? ఆహారం కావాలి, ఆత్మీయ ఆహారం కావాలి. కాబట్టి మనం కూడా పొద్దున్నే లేచి ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. పిల్లలు పొద్దున్నే లేచి అలా తింటారో మనం కూడా ఆత్మీయ ఆహారాన్ని భుజించేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని ఏమంటున్నాడంటే పేరు అడిగాడు. అప్పుడు యేసయ్య అంటున్నాడు కదా, యేసయ్య దగ్గరికి వచ్చాడు కదా, యేసయ్య మమ్మల్ని అప్పుడు పాతాళంలోనికి పంపించబోకయ్యా. అయ్యో అక్కడ ఆ యొక్క సముద్ర వారిని పందులు ఉన్నాయి కదా, ఆ పందుల్లోకి వెళ్ళటానికి మాకు ఆజ్ఞాపించిన ఆయన. దెయ్యాలు అడుగుతున్నాయి ఎక్కడికి వెళ్ళటానికి? పందుల్లోకి వెళ్ళిపోతాం. మనుషులు విడిచిపెట్టేటప్పుడు ఎక్కడికి వెళ్తాం అన్నాయి? పందుల్లోకి వెళ్తాము. అంచేత మాకు ఆ పందుల్లో వెళ్ళటానికి మాకు సెలవు ఇమ్మని చెప్పి పందులు ప్రభు దగ్గర ప్రభు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాయి దెయ్యాలు. మమ్మల్ని పాతాళంలోకి పంపించొద్దు ప్రభువా, దేవుని నామములు నిన్ను అనబెట్టుకుంటున్నాం ప్రభువా. ప్రార్థన ఎలా చేసి అన్నారా మీరు? దెయ్యం అమ్మ మరోసారి దేవుని ప్రార్థన చదువు. యేసు సర్వోన్నతుడు అయిన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధ పెట్టగాని దేవుని పేరట నీకు అనబెడుతున్నానని ప్రార్థన చేస్తుందంట. నన్ను ఇప్పుడు బాధ పెట్టొద్దు ప్రభువా. ఏమంటుంది? నన్ను బాధ పెట్టొద్దు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాయి దెయ్యాలు. ఏం చేస్తున్నాయమ్మా? దెయ్యాలు ప్రార్థన చేస్తున్నాయి. చేస్తున్నాయా లేదా? ఈ నా మాటలు కదా, బైబిల్ చెబుతూ ఉంది. దెయ్యాలు ఏం చేస్తున్నాయంట? ప్రార్థన చేస్తున్నాయి. కష్టం వచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అటు ఇటు పరిగెత్తకూడదు, అటు ఇటు ఆలోచించకూడదు, మోకాళ్ళు ఉండడం, కన్నీటితో ప్రార్థన చేయటం. ఆ ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉంటుంది. నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవాలి. నీ శరీరాన్ని ఎవరి కోసం నలగొట్టుకోవాలి? ప్రభు సన్నిధిలో నలగొట్టుకోవాలి. ప్రియమైన వారులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విరిగి నలిగిన హృదయం ఎప్పుడు వస్తుందంట? ఎప్పుడు వస్తుంది? ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు వస్తుంది. అవునా కాదంటారా? కడుపు నిండా తింటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అలాగే పొట్ట ఎలుతుగా ఉందనుకో బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసాం అనుకోండి, కన్నీటి ప్రార్థన మనకు లోపల నుంచి బయలుదేరి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, నాకేంటో మొట్టమొదటి నుంచి తిని ప్రసంగం చేసే అలవాటు అయితే నాకు లేదు. తినే ప్రసంగం ఎప్పుడు చేయటం ఎరగను. ఒకే ఒకసారి ఎక్కడో తిన్నాను, తిని ప్రసంగం చేశాను, నిలబడ్డాను, కానీ ఒక్క మాట నోటంట బయటికి రాలేదు. అప్పుడు నేను భోజనం చేయనండి. ప్రార్థన అయితేనే కానీ ఈ రోజున టిఫిన్ కూడా చేయలేదు. మొహం కడుక్కున్నవాడిని కడుక్కున్నట్టుగా వచ్చాను. దేవునికి స్తోత్రం. ఎందుచేతంటే మనకు తిండి ముఖ్యం కాదు, మన దేవుని పని ముఖ్యం. దేవుని కొరకు మనం బ్రతికితే దేవుడు మన పట్ల ఏదైనా చేస్తాడని, గొప్ప కార్యాలు చేస్తాడు, మంచి కార్యాలు చేస్తాడు, నమ్మకమైన కార్యాలు చేస్తాడు. దెయ్యాలు ప్రార్థన చేసిందంటే మనం సిగ్గు తెచ్చుకుని మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థనలో ఎదగాలి. ఇంకా అందుకనే ప్రతి సంవత్సరము సెప్టెంబర్ నెల మొదటి వారంలో ఉపవాస ప్రార్థనలు అంటే మీకు గుర్తుంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ గుర్తుంటుందని అనుకుంటున్నాను నేను. సెప్టెంబర్ నెల మొదటి వారము ప్రతి సంవత్సరం కూడా ప్రార్థనలు ఉంటాయి, ఉపవాస ప్రార్థనలు.
ఎందుకు ఆ ప్రార్థన అంటే మనం ఇప్పుడు సెల్ల వాడుతున్నాం కదండి. సెల్లదమ్మది అక్కడ ఉందా? సరే. పొద్దున్నే లేచి మనం ఏం చేస్తాం? సెల్ల ఛార్జింగ్ పెట్టుకుంటాం. సందల దాకా సెల్ల వాడతాం. దాంట్లో ఒకవేళ పొరపాటున మధ్యాహ్నం ఒకవేళ సెల్ ఛార్జింగ్ దిగిపోయిందనుకోండి, ఫోన్లు వెళ్తాయా? ఫోన్ వస్తాయా? వెళ్ళవో రావు. అంటే దానికి ఇంకా కనెక్షన్ కట్ అయిపోయినట్టే. ఏమి లేకపోతే ఏమి లేకపోతే ఛార్జింగ్ లేకపోతే. మనం సంవత్సరం అంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉన్నాం, కానుకలు ఇస్తున్నాం, అన్ని విషయాల్లో పాలుపంపులు పొందుతున్నాం. సంవత్సరం అంతా ఏడాడికి మనలో ఏమైపోతుందంట? విశ్వాసంలో బలహీనం అయిపోతున్నాం. విశ్వాసంలో బలహీనం అయిపోయి ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మోకాళ్ళు ఆనలేని పరిస్థితి, చేతులు పైకి ఎత్తలేని పరిస్థితి, నోరు తెరిచి గట్టిగా ఏడ్చి ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు ఇలా దిగజారిపోతుందంటే రోజు రోజుకి ఏమైపోతుందమ్మా? ఛార్జింగ్ అది అక్కడికి రావాలి మీరు. ఏమవుతుంది? డౌన్ అవుతుందంట. ఛార్జింగ్ అంచెంచెలుగా డౌన్ అయిపోతుంది. అంచేత ఈ 2 రోజులు శుక్రవారం పగలు, శుక్రవారం రాత్రి, శనివారం పగలు, శనివారం రాత్రి, ఈ 4 పూట్ల ఉపవాస ప్రార్థనలు మనం ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో ప్రార్థించడం ద్వారా తిరిగి మళ్ళీ ఛార్జింగ్ చెప్పాలందరూ మళ్ళీ ఛార్జింగ్ ఫుల్గా ఛార్జ్ అవుతుంది అనమాట. అంటే ఈ 2 రోజులు ఉపవాస ప్రార్థన చేసేటప్పటికి మనకు తెలియకుండానే మన నోట్లో జీవం వస్తుందంట, ప్రార్థన వస్తుంది. మీరు గమనించండి కావాలితే. అంచేత ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఉపవాస ప్రార్థనగా సెల్ ఛార్జింగ్ ఎలాంటిదో మనలను మనము ప్రభు సన్నిధిలో ఎదగటానికి ఇది ఒక ఛార్జింగ్ లాంటిది. మీకు అర్థం అవడం కోసం చెప్పాల్సి వచ్చింది ఈ విషయం. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? ఒక సెల్ అయి ఉన్నాం. ఒక సెల్ అయి ఉంటే ఆ కరెంట్లోంచి ఛార్జింగ్ మనలోనికి రావాలి. అది ఇప్పుడు మళ్ళీ సెల్ ఎలాగైతే పనిచేద్దాం, అలాగే ఉపవాస ప్రార్థనలు అయిన కాడి నుంచి మళ్ళీ మనం ఏం చేస్తాం? పొద్దున్నే లేచి ఎలుగెత్తి వండుతూ ప్రార్థన చేస్తాం. లక్షవారం ప్రార్థనకైనా శుక్రవారం ప్రార్థనకు తేడా ఉంటుంది. శుక్రవారం ప్రార్థనకి శనివారం ప్రార్థనకు తేడా ఉంటుంది. ఆదివారం వచ్చేటప్పటికి మంచి ఉద్యోగంగా ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన మళ్ళీ కంటిన్యూ చేస్తే దినదినము విస్తరించిపోద్ది. కానీ మనం ఏం చేస్తాం? కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ పాత పద్ధతికే అది ఇక్కడ జరిగేది ఏంటంటే మళ్ళీ పాత పద్ధతికి వచ్చేస్తున్నాం. ఛార్జింగ్ అయిపోతుంది. అలా కాకుండా పెరగడం కోసం ఈ 2 దినాలు 4 ఉపవాస ప్రార్థనలు. ఈ యొక్క విశ్వాసము యొక్క విలువ తెలియక కొంతమంది ఏం చేస్తున్నారంటే పొద్దునపూట వస్తే సంతపూట రారు, సంతపూట వస్తే పొద్దున్న రారు. ఆ పనులు ఇవాళ వెళ్తే ఇవాళ కదా రేపు వెళ్ళొచ్చులే. ఎవరి కోసం ఈ ప్రార్థనలు? మన గురించా లేకపోతే బయట ఎవరి గురించి అన్నానా? మన గురించే. కాబట్టి మనం 2 రోజులు 4 ప్రార్థనలు ఫుల్గా పాలుపంపులు పొందాలి, ఆత్మీయంగా బలం పొందాలి. ఎన్ని పనులున్నా సరే మానుకోవాలి, విడిచిపెట్టేసుకోవాలి. అలా మనం చేసిన రోజు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయాన్ని మెండుగా దయచేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రార్థన చేయించడానికి దేవుడు ప్రార్థన అయిన తర్వాత దెయ్యాలకు కూడా సహాయం చేశాడు. దెయ్యాల ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. చూడమ్మ ఒకసారి యేసు 5:13 5:13 యేసు వాటికి ఏమడిగినాయి అమ్మా? ఏమైనా దెయ్యాలు ఏమడిగినాయి ప్రభువుని ప్రార్థన చేసి? ప్రభువా మమ్మల్ని అప్పుడు పాతాళంలోనికి పంపించొద్దు ప్రభువా, ఇంకా కొంతకాలం భూమి మీద మమ్మల్ని తిరగని, ఇంకా కొంతమందిని మేము ఏడిపించాలి. అంచేత వాళ్ళని ఏడిపించడానికి వీళ్ళని ఏడిపించడానికి మాకు ఇంకా కొంత టైము మాట్లాడరావండే. మరి అరే దెయ్యాలు టైం అడుగుతున్నాయి దేవుడిని, ఇంకా కొద్ది రోజులు టైం ఈ ప్రభు భూమి మీద తిరుగుతాము, అప్పుడు పాతాళంలోకి పంపించొద్దని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 100 సంవత్సరాలు బతికినా సరే రేపు చచ్చిపోతున్నామంటే ఈ రోజునే మనం బెంగెట్టేసుకుంటారు. 100 సంవత్సరాలు బతికినా ఇంకా బతకాలని అనుకుంటారు చాలామంది. అవునే కదండి, ముసలోళ్ళకి కూడా సావంటే భయమే. పైగా కవర్ చెప్తారు కానీ అవసరమైతే ప్రభు కోసం ప్రాణం పెడతా ఉంటారు, కానీ సావు అంటే ఎవరికైనా భయమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మాకు ఇంకా కొంత సమయం ఇమ్మని అడిగితే దేవుడు ఏమన్నాడంటే మిమ్మలను మీరు కోరినట్లుగానే మీకు నేను సహాయము చేస్తాను అన్నాడు. ఏమడిగినాయి? ఈ మనిషిలోంచి ఆ పందుల్లోకి వెళ్ళడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేసినాయి. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. ఎవరి ప్రార్థన? మరి దెయ్యాల ప్రార్థన దేవుడు ఆలకించి సహాయం చేసాడు. మరి మన ప్రార్థన దేవుడు ఆలకింతున్నాడా? అందరూ చెప్పాలి. మన ప్రార్థన దేవుడు ఆలకింతున్నాడా లేదా అనే దాన్ని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, దేవుడు దెయ్యం ప్రార్థన ఆలకించినప్పుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు?
ఆడకిస్తున్నాడా లేదా అంటే దెయ్యాన్ని కంటే నేను తీసుకుపోయినా ఆ చచ్చిన దెయ్యాన్ని కంటే బతుకున్న దెయ్యాన్ని కదా నేను. మనం కూడా బతుకున్న దెయ్యాలమే. మనం ఎవరో ఒకటి పీడించి తింటానే ఉంటాం. పొద్దున నుంచి రాత్రి పడుకునేదాకా ఎవరో ఒకరిని పీడించి తింటానే ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, ఏం చెబుతాడమ్మా? యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వానిని విడిచి పందుల్లో ప్రవేశించినాయి అంట. దేవుడు సెలవిస్తేనే తప్ప పందుల్లోకి వెళ్ళడానికి అట్లా అవకాశం లేవు. దేవుడే అవకాశం ఇవ్వాలి. దేవుడు సెలవిస్తేనే తప్ప మన ఇంట్లో దెయ్యాలు కూడా రావు. మన ఇంట్లో దేవుడు వచ్చిందంటే దానికి కారణం ఏంటి? దేవుడు దానికి సెలవు ఇచ్చాడు అనమాట. ఎందుకని? ఈ ఇంట్లో ప్రార్థన లేదనుకోండి, ప్రార్థన చేయడానికి దెయ్యానికి సూటిస్తూ ఉంటాడు. అవునా? మన ఇంట్లో అడగని దెయ్యం పట్టుకుందానికి ఏం చేస్తాం? వెంటనే ప్రార్థన చేస్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం, పాస్టర్ గారు భోజనం చేస్తాం, గబగబా ఏడుతో ప్రార్థన చేస్తాం, వెళ్ళగొడతాం దెయ్యాన్ని. అవునా? ఆ దెయ్యం పట్టుకున్న పనే కదా ప్రార్థన, లేకపోతే ప్రార్థన లేదు కదా అక్కడ. అంచేత ఈ దెయ్యాలు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారు? మన ఇళ్లలోకి రావడానికి ప్రధానమైన కారణం రోగం. ఒక దెయ్యం రోగాన్ని కలిగించదండి. ఓ దెయ్యం అప్పుల పాలు చేయించదండి. ఒక దెయ్యం ఏం చేస్తుంది తెలుసండి? భార్య భర్తలు సంతోషంగా ఉంటే భర్తనో భార్యనో మందుకు బానిసం చేస్తుంది. మందుకు బానిసం చేసి మందు అలవాటు చేస్తూ ఉంటుంది. అంటే మందు ఆయన వచ్చినాడు కుదురుగా ఉంటాడా? అమ్మా కుదురుగా ఉంటాడా? 2 ఆడేస్తాడు. నువ్వు తినంగా ఉంటావా? నువ్వు తినంగా నోరు ఆడేసి నువ్వేదో అంటావు, ఆయన 2 తాగొచ్చాడు. ఆవిడ ఏమవుతుంది? గలాట పోతుంది. ఇద్దరు భయాన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ఆవిడ పెడుతున్నారంట దెయ్యాలే. ఈ దెయ్యాలు అపవిత్రాత్మలు ఇవన్నీ పెడుతున్నాయి. అంచేత దెయ్యాలు మన ఇంట్లోకి రాకూడదు. ఈ అపవిత్రాత్మలు మనలోకి రాకూడదు, మన ఇంట్లో ఉండకూడదు. కొంతమంది దెయ్యాల్లాగా ఉంటారండి, మనతో సావాసం చేస్తూ ఉంటారు. మరి గమనించండి బాగా. దెయ్యాలు కూడా మన కొంతమంది కొన్ని దెయ్యాలు మనతో సావాసం చేస్తాయి. అలాంటి దెయ్యాలతో మనలాంటి వాళ్ళము సావాసం చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని ముగింతాను. ఇక్కడ దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తున్నది ఏంటంటే, దెయ్యము ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి సహాయము చేశాడు. పాతాళానికి వెళ్ళకుండా ఎక్కడికి ఇచ్చాడంట? పందుల్లోకి వెళ్ళటానికి దేవుడు సెలవిచ్చాడంటండి. ప్రార్థన చేసాడు కాబట్టి, ప్రార్థన చేసింది కాబట్టి దెయ్యం పందుల్లోకి వెళ్ళటానికి దేవుడు ఏమి ఇచ్చాడంట? అవకాశం ఇచ్చాడు. అంటే ఇంకా కొంతకాలం భూమి మీద దెయ్యాలుగా తిరగటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎవరికి? పందులకి దెయ్యానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు సెలవియ్యగా, యేసు సెలవియ్యగా, చూడండి, సెలవియ్యగా ఎప్పుడు ఇచ్చాడు దేవుడు? ప్రార్థన చేసాక సెలవియ్యగా అప్పుడు ఈ దెయ్యాలు వెళ్ళి ఏం చేయాలంట? ఆ పందుల మందులో ప్రవేశించినాయి అంట. ఇప్పుడు ఈ దెయ్యం పట్టుకున్నాడు ఏమయ్యాడు? ఇప్పుడు ఏమైనట్టు అమ్మా? ఈ దెయ్యం పట్టుకున్నాడు ఏమైనట్టు చెప్పాలి. ఈ దెయ్యం పట్టుకున్నాడు ఏం చేశాడో చూడండి. 15 వచ్చును. జనులు అంటే ఆడు గుంపులుగా యేసు ప్రభు చేసిన కార్యక్రమాన్ని వచ్చి చూసినటువంటి వాళ్ళు యేసునద్దకు వచ్చి శానా అనే దెయ్యములు పట్టినవాడు ఏం ధరించుకునమ్మా? ఇప్పుడు మీరు చెప్పాలి. ఏం ధరించుకుని? బట్టలు ధరించుకొని స్వస్థసిద్ధుడై కూర్చునే ఉండుట చూసి భయపడేది. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు స్వస్థత నొందగానే, వాడిలో ఉన్న దెయ్యం బయటికి వెళ్ళిపోగానే ఈడేం కట్టుకున్నాడంట? బట్టలు కట్టుకున్నాడు. మీకు మొట్టమొదటి చెప్పాను నేను, ఆడు చంటి బిడ్డ వలె తండ్రి గర్భంలో నుంచి ఎలాగైతే బయటకు వచ్చాడో అదే విధంగా సమాధుల్లో ఉంటూ వాడు ఇతరులను గాయపరుస్తూ తను గాయపరుచుకుంటూ ఉండేవాడు అని. ఇప్పుడు ఎప్పుడైతే యేసు ప్రభు స్వస్థపరిచాడో, వాళ్ళలో ఉన్న దెయ్యం బయటికి వెళ్ళిపోయిందో, ఇప్పుడు ఏం చేశాడంటమ్మా? బట్టలు కట్టుకొని, అంటే అంతవరకు ఏమి లేవాడి దగ్గర? బట్టలు లేని దిగంబరిగా తిరిగాడు వాడు. దెయ్యముతో ఉన్నంతసేపు ఏమి లేదంటాడికి, ఒంటి మీద బట్ట లేదు. ఎప్పుడైతే దెయ్యం బయటికి విడిచిపెట్టి వెళ్ళిపోయిందో, ఇప్పుడు వీడు స్వస్థత నొందినవాడై బట్టలు వేసుకొని యేసు ప్రభు దగ్గర కూర్చోవటం వాళ్ళందరూ కూడా చూశారంట. చూసి భయాభ్రాంతులు అయ్యారు అని రాయబడి ఉంది. అంటే మొన్నటిదాకా అక్కడ భయపెట్టాడే, వాడిదా కేకలు వేసాడే, పులిపప్పులు వేసాడే, వెళ్ళి వాళ్ళు వచ్చేవాళ్ళని ఏడిపిద్దా ఉండేవాడే, ఎవడో దొరకపోతే వాడిని వాడే గాయం చేసుకునేవాడే. ఆ దెయ్యం పట్టుకున్నవాడు ఈడ, లేకపోతే వీడు ఇంకొకడా?
అనేటువంటి ఆలోచన అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి వచ్చింది. ఆడే ఈడా, లేకపోతే ఈడే ఆడా, లేకపోతే వీళ్ళిద్దరు కనుక కమలోడిగిన అనేటువంటి ఆలోచన అక్కడ కూర్చున్న వాళ్ళకి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు బాగుంటే ఆడే ఈడా, ఈడే ఆడా అనేటువంటి ఆలోచన ఆటోమేటిక్గా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి వస్తుంది, రాకుండా ఉండదు. ఏం చేద్దంటే నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల్చడానికి వాక్యాన్ని ముగిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే యేసు ప్రభు ప్రార్థన చేస్తే, యేసుకి ప్రార్థన చేస్తే దెయ్యాలకి సెలవు ఇచ్చాడు, మీరు ఇంకా కొంతకాలము భూమి మీద ఉండేలాగా, పందుల్లోకి వెళ్ళేలాగా ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇక్కడ దెయ్యం పట్టుకున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే స్వస్థత నొందిందో, వాడు ఎంతవరకు బట్టలు లేకుండా ఉన్నటువంటి తిరిగినటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇప్పుడు ఏం చేశాడమ్మా, వస్త్రాలు కట్టుకొని యేసు పక్కన కూర్చున్నాడు. ఎంతమంది వాడిని సాధువు చేసిన, సాధువు చేసి పడినటువంటి వ్యక్తి ఇప్పుడు మౌనంగా సాధువుగా యేసు ప్రభుని కూర్చున్నాడు. అంటే ఎలాంటి దెయ్యాలు పట్టుకున్నా, ఎలాంటి ఉగ్రత పాలైనా, ఎలాంటి పరిస్థితుల్లో సింధులేసినా గంతులేసినా దేవుడు అలాంటి వాళ్ళని ఏం చేస్తాడంట, శ్రమ అనే ఒక కొలుము పెట్టి ఆ కొలుములో కాల్చి ఆయన తన వైపుకి మలుచుకుంటాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఎనుప కోసం మనకు వంగదు, కానీ కమరోడి దగ్గరికి పట్టుకెళ్తాడు, పొయ్యిలో పెట్టి కాల్చి ఏం చేస్తాడమ్మా, ఉంచుతాడు. అటు ఉంచితే టప్పన ఉంగుద్ది. ఎంచేదంటే కమరోడు చేసే పని కమరోడు చేయాలి, మనం చేసే పని మనం చేయాలి. అంచేత ఒకవేళ మనుషులైనా, దేవుడైనా, లేకపోతే ఇగో దెయ్యాలైనా, ఎవరైనా సమాజంలో ఎవరైనా ఏ తోబుట్టువులైనా మన మాటకి విలువనివ్వకపోవచ్చు, మన మాట వినకపోవచ్చు, ఎన్నా కానీ పరిశ్రమను పెట్టి ఉండొచ్చు. కానీ దేవుడు అటువంటి సమయంలో ఏం చేస్తాడంటే ఏదో ఒక శ్రమనే కొలువులో పెట్టి దాన్ని కాల్చుకుని తన వైపుకి మళ్ళించుకుంటాడు. నిన్నైనా నన్నైనా మనం ఎవరిమైనా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ దెయ్యము స్వస్థత పొందుకున్నాడు. యేసు ప్రభు వచ్చి ఈ గెరాసెన్ దేశంలో ఎవరిని స్వస్థపరిచాడంట, ఈ దెయ్యం పట్టుకున్నవాడు స్వస్థపరిచాడు. ఎప్పుడైతే యేసు ప్రభు నజరేయుడైన యేసు నామములో బయటికి రమ్మని గద్దించాడో, లోపల ఉన్న దెయ్యాలు విలవిలలాడుతూ బయటికి విలవిలలాడుతూ బయటికి వచ్చేసినాయి. వచ్చేటడికి ఏమయ్యాడు, ఇప్పుడు స్వస్థ శిష్టుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో రకరకాల రోగాలు, ఈ రోగాలకి కారణం ఎవరైనా ఇప్పుడు సైతానే. ఈ రోగాలకి కారణం దెయ్యాలే. ఈ దెయ్యాలు బయటకు పోతే మన ఒంట్లో ఉన్న రోగం క్లియర్గా తగ్గిపోద్ది. అంచేత దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి ప్రార్థన మనలో ఉండాలి. దెయ్యాలను వెళ్ళగొట్టే ప్రార్థన శక్తి మనలో ఉంటే మన కుటుంబాల ఆయురారోగ్యాలతో నింపబడతాయి. దేవునికి స్తోత్రం. మరి దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎందుకండి ఈ యొక్క దెయ్యాలు వస్తున్నాయంటే, ఈ దెయ్యం ఎందుకు వచ్చిందంటే మనలో సరైనటువంటి ప్రార్థన అనేటువంటిది లేనందువలన దెయ్యాలు మన గృహంలోకి వస్తాయి. మన ఇళ్లలోకి రావాల్సిన దెయ్యాలు కాదండి, దేవుడు రావాలి, దేవుడు అడుగు పెట్టాలి. ఆదికాండం 12వ అధ్యాయం చెబుతాడు 1-2 వచనాల్లో, అబ్రహామా నీవు ఏ స్థలంలో అడుగు పెడతా స్థలాన్ని నేను ఆశీర్వదిస్తాను, నీవు ఏ ఇంట్లో అడుగు పెడతావా ఇల్లు నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంతేగాని దెయ్యాలు నీ ఇంట్లోకి వస్తే ఆశీర్వదించబడతామని దేవుడు ఎక్కడా చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్వస్థసిద్ధుడై యేసు ప్రభు పక్కన కూర్చుని అంటున్నాడు, ఇప్పుడు ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతో పాటు నేను కూడా వచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ కూడా వస్తాను ప్రభు అన్నాడు. కారణం ఏంటంటే ఎంతవరకు నేను ఒంటరిగా బతికానయ్యా, సమాజంలో బతికానయ్యా, మనుషులతో నేను కలవలేకపోయానయ్యా. ఇప్పుడు నన్ను స్వస్థపరిచావు కాబట్టి నేను ఎక్కడుంటే అక్కడికి నేను నీ కూడా చెప్పండి, ఎక్కడికి వెళ్తే అక్కడికి నీ కూడా వస్తానని ఇక్కడ చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటకి యేసు ప్రభు బదులేమిచ్చాడు చూద్దాం. 18వ వచనం చూడమ్మా, 5:18. ఆయన దోలి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టిన వాడు ఆయన యొద్ద తనని ఉండనమ్మని ఆయనను బతిమాలుకున్నాడు. ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వచ్చేస్తానయ్యా. నా జీవితంలో ఈనాడు ఎన్నడూ లేని ఒక ఆనందాన్ని నేను చూడగలిగానయ్యా, ఏనాడు లేని ఒక సంతోషాన్ని ఈ రకంగా చూడగలిగానయ్యా. నేను తల్లి గర్భంలో భూమి మీద పడింది వరకు ఈ రోజు వరకు నేను బట్ట కట్టుకోవడం ఏంటో నాకు తెలియదు నాయన. ఈ రోజుని నాలో ఉన్న అపవిత్రాత్మను బయటికి పంపించి వస్త్రాలు కట్టుకొని నన్ను వస్త్రాలు కట్టుకునేలాంటి చేసి మనుషులు నన్ను చూస్తే భయపడే విధంగా ఉండేటువంటి మనుషులమయ్యాన్ని ఈ రోజు నన్ను నువ్వు కూర్చోబెట్టావయ్యా. అంచేత నువ్వు చేసిన మేలును నేను మర్చిపోయి నా ఇష్టానుసారంగా నేను నడవలేనయ్యా. నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను ప్రభువా, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను ప్రభువా.
నీ మాట తప్పు నన్ను నడిపించు ప్రభు అని కృతజ్ఞతతో ఏమన్నాడమ్మా? కృతజ్ఞతతో ప్రభువుని అడుగుతున్నాడు. మరి ఈ రోజున ఎంతమంది దేవుడి కార్యాలు చేస్తూ ఉంటే, దేవుడు మేలు చేస్తూ ఉంటే ఎంతమంది దేవుడికి సాక్షులుగా ఉంటున్నారండి? ఎంతమంది దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నారు ప్రియమైన వారులారా? ఉండటం లేదు కదా. 10 మంది కుష్ఠరోగులు స్వస్థతను అందుకున్నారు, కానీ ఒక్కడు మాత్రం యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. 9 మంది వచ్చారా? రాలేదు. ఆ 9 మంది ఎక్కడున్నారని అడుగుతున్నాడు దేవుడు. ఈ రోజుని ఒక కార్యం పొందుకుని, ఒక మేలు పొందుకొని నువ్వు దేవుడిని మహింపరచకుండా నువ్వు మళ్ళీ విగ్రహాల వైపుకి వెళ్ళిపోయావంటే దేవుడు ఏమవుతాడంటే సంతోషపడతాడా? ఏం చేస్తాడంటే దేవుడు కాండ్రగించి మొక్కం మీద ఉమ్మేస్తాను అన్నాడు. అవునా? ఎచ్చగానే ఉండు లేదా చల్లగానే ఉండు, నీకు బలవంతం ఏమీ లేదు. నువ్వు 2 కాళ్ళ మీద 2 నామలు వేసావు, 2 అడుగులు వేసావు అనుకో, నా నోట నుండి కొమ్ము ఉద్దేశం దేవుడు చెప్తారా మాట్లాడండి ప్రకటన గ్రంథంలో. ప్రియమైన వారులారా, ఉంటే ఎచ్చగాల చల్లగా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడాలి, కానీ చాకులు చెప్పకూడదు దేవుడి దగ్గర. దేవుడు తగిన సమయంలో సమాధానం చెప్తాడు ఆయన. మనం ఏం చెయ్యం, మనం ఏం చెప్పం, మనం ప్రార్థన చేస్తాం అంతే. విశ్వాసంతో ప్రార్థన చేయడం మన వంతు, కార్యాన్ని చేసేవాడు ఆయన వంతు. ఆయన సంగతి ఆయన చూసుకుంటాడు, మన సంగతి మనం చూసుకుంటాం అంతే తప్ప ఎవరి వల్ల మనకు ద్వేష బుద్ధి ఉండదు, ఎవరి వల్ల మనకి విరోధ బుద్ధి ఉండదు. ఎవరు ఎలాగొన్నా మనకేం మనం చేసేది ఏమి ఉండదు. వాళ్ళు మలుచుకునే విధంగా దేవుడే తగిన సమయంలో మలుచుకుంటాడు. మనం ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, నీతో కూడా వచ్చేస్తాం ప్రభు అంటే, నీతో కూడా వచ్చేస్తాను ప్రభు అంటే యేసు ప్రభు ఏం చెబుతున్నాడు జాగ్రత్తగా విందాం. చూడమ్మా 19వ వచనం చదువు. ఆయన వానికి సెలవు ఇయ్యలేదు. బాగా గుర్తుపెట్టాడు. అక్కడ దెయ్యాలకి ఏమి ఇచ్చాడు దేవుడు? సెలవియ్యగా. అవునా? దేవుడికి సెలవియ్యగా, దెయ్యాలకి సెలవియ్యగా అని అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ దెయ్యం పట్టుకున్నవాడు అడిగిన మాటకి సెలవు ఇచ్చాడా? సెలవు ఇయ్యక. జాగ్రత్తగా వినండి మీరు. అక్కడ దెయ్యం ప్రార్థన చేస్తే సెలవు ఇచ్చాడు దేవుడు, ఇక్కడ మనిషి ప్రార్థన చేస్తే సెలవు ఇవ్వలేదు. ఇక్కడ మీరు బాగా గమనించాలి వాక్యాన్ని. దెయ్యము ప్రార్థన చేస్తే దేవుడు సెలవు ఇచ్చాడు కోరుకున్నట్లుగా, కానీ ఇక్కడ మనుషుడు ప్రార్థన చేస్తే మనుషుడు కోరుకున్నట్లుగా దేవుడు సెలవు ఇవ్వలేదు. దేవుడు ఇక్కడ ఒకటి కోరుకున్నాడు. నీవు నా వలన పొందినటువంటి మేలులు, నీవు నా వలన పొందినటువంటి ఉపకారాలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, ఎక్కడ నువ్వేమైతే చూసావో, ఏమైతే విన్నావో, ఏమైతే నువ్వు నా వల్ల నువ్వు అనుభవించావో దానిని తిరిగి మళ్ళీ నీ గ్రామానికి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఎక్కడ పుట్టావో, ఎక్కడ పెరిగావో నీ గ్రామానికి వెళ్ళి నీకు స్వస్థత ఎలా జరిగింది, ఎంతవరకు నువ్వు సమాధంలో ఉన్నవాడు ఎలా గ్రామంలోకి ఎలాగొచ్చావో, నీకు చేసిన మేలు ఎవరు, ఏ అద్భుతం చేసింది ఎవరు అని నీవు ఇవన్నీ కూడా ఎవరికి చెప్పాలన్నాడు? అమ్మా ఎవరు చెప్పాలన్నాడు? మీ గ్రామం వెళ్ళి మీ గ్రామస్తులందరికీ చెప్పాలి. ఎవరు చెప్పాలి? ఈ దెయ్యం పట్టుకున్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబడ్డాడు దేవుడు? నీ గ్రామానికి వెళ్ళి నీకు జరిగిన మేలు నీ గ్రామస్తులందరికీ చెప్పు. మరి నేను సాక్ష్యం చెప్తారమ్మా? ఎవడన్నా దేవుడు కార్యం చేసింది సాక్ష్యం చెప్తారంటే ఎవడన్నా లేగుతున్నారా? లేగుతారు. కారణం అంటే ఏ కార్యం చేయట్లేదా దేవుడు? వారం అంతా ఏ కార్యం చేయట్లేదా? మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా నువ్వెందుకు లేదు చెప్పలేకపోతున్నావు? పైకి లేదు నువ్వు సాక్ష్యం చెప్పలేకపోతున్నావు. కానీ ఇక్కడ ఇతను కూడా ఏమంటున్నాడంటే, నేను నీకు పట్ల ఏం చేశానో నీవు గ్రామం వెళ్ళి నీ ప్రాంతం వెళ్ళి నువ్వు ఎంతవరకు దెయ్యాలమయాన్ని తిరిగావు, సమాధుల్లో తిరిగావు, బట్టలు లేకుండా తిరిగావు, పిచ్చోళ్ళలో తిరిగావు, సడన్గా నీ పరిస్థితులు మారిపోయినాయి. ఈ మార్పు ఏంటో నీ ఊరంతా కూడా చూస్తున్నారు. నీవు మార్పు ఎలా చెందావో ఆ మార్పుకి కారణం ఎవరో వెళ్ళి నీ గ్రామంలో చెప్పమన్నాడు. అంటే మీరు భూదిగాంతంలో వరకు నాకు అది దేవుడు కోరుకునేది. దేవుడు కోరుకునే ఆస్తిపాస్తులు కాదు, ఆయనకి నువ్వు సాక్షిగా ఉండాలి. ఎందుకని నీలో ఒక అద్భుతాన్ని దేవుడు చేశాడు కాబట్టి. ఆనాడు గెరాసీను దేశంలో ఆ అపవిత్రాత్మను పట్టుకున్నటువంటి ఆ దెయ్యాన్ని వదలుకొట్టబడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడంటే చక్కగా స్నానం చేశాడు, మంచి వస్త్రాలు వేసుకున్నాడు, బైబిల్ పట్టుకున్నాడు. ఆ గెరాసీను గ్రామంలోకి వెళ్ళి ఆ ప్రాంతం అంతా ఏం చేశాడంటమ్మా? చదవండి. ఏం చేశాడు? అది ఎవరింటికి వెళ్ళాలన్నాడు? నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి
ప్రభువు నీయందు కనికరపడి నీకు చేసినటువంటి కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పు. అది కృతజ్ఞత అంటే. అవునా కాదా? అవునా కాదా? దేవుడు నీకు చేసిన మేలులను ఎవరు చెప్పాలంట? నీవున్న చోట నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పకపోతే ఎవరు చెబుతారు? ఆలోచించు. యేసు ప్రభుని నమ్ముకున్న నీవు, యేసు ప్రభుని దగ్గర స్వస్థతను అందుకున్న నీవు, యేసు ప్రభు ద్వారా కార్యాలు పొందుకున్న నీవు ఎవరికి అన్యజనుల దగ్గరికి వెళ్ళి దేవుడు నీకు ఏం చేస్తాడని వాళ్ళకే చెప్పమంటున్నాడు. మరి ఈరోజు మనం చెబుతున్నామా? ఆలోచించండి ప్రియమైన వారులారా. దేవుడికి కావాల్సింది ఏంటంటే నీవు ఆయనకు ఒక సాక్షిగా ఉండాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళము కూడా ఈ వాక్యం ద్వారానే కదా మేము దేవుడిని వెంబడించి సువార్త ప్రకటిస్తున్నాం. ఈ వాక్యము మా ఒక్కళ్ళకేనా? అందరికీ కాదా? ఆలోచించండి. అందరి కోసమా వాక్యము? ఒక్కరి కోసమేనా? అందరి కోసం అనుకున్నప్పుడు మనం అందరం ఏం చేయాలి? మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇరుగు పొరుగులకు చెప్పాలి. నీ ఇరుగు పొరుగులతో సువార్త ప్రకటిస్తున్నావా, లేకపోతే నీ ఇరుగు పొరుగులతో గొడవలు పెట్టుకుని నిరోధంగా ఉంటున్నావా? ఒక్కసారి నీవు నన్ను నేను ఎవరికి వాళ్ళుగా పరిశీలన చేసుకోవాలి. మన ఇరుగు పొరుగు వాళ్ళకి సువార్త ప్రకటించాలి, ప్రభువులోనికి రప్పించాలి. వాళ్ళు ఎలాగున్నా పర్లా, ప్రభుని నమ్ముకుంటే చాలు, అంతే. రేపు 14 రోజుని ఈ దేహాన్ని విడిచిపెడితే, దేవుని రాకడొస్తే ప్రభుతోటి ఎత్తబడేటువంటి భాగ్యం వాళ్ళకి దొరుకుతుంది. ఇంతకాలం మన వాక్యం విన్నా, ఇంతకాలము దేవుని సువార్త విన్నా, ఇన్ని మేలులు పొందుకున్నా సాక్ష్యం చెప్పం. కారణం ఏంటంటే సాక్ష్యం చేస్తే మళ్ళీ దేవుని సన్నిధిలో కానుక ఇవ్వాల్సి వస్తుందేమో కదా. ఏమండి మాట్లాడండి. ఒక 5 ఎకరాలు చెరువు వేసామనుకోండి, ఒక 10 లక్షలు వచ్చిందనుకోండి, ప్రార్థనకి మళ్ళీ దేవుని కానుక ఇవ్వాలి కదా. మాట్లాడండి, ఇవ్వాలి కదా. చెవులు పండలేదు, పండడం కోసం నువ్వు ప్రార్థన చేయమంటావు, మంచిదే. ప్రార్థన చేసిన తర్వాత నీ చెరువైనా సేనైనా వ్యవసాయం అయినా ఏదైనా బాగా పండుద్ది. పండినప్పుడు నువ్వు పండిందని చెప్తావు, మళ్ళీ లేదు సాక్ష్యం చెప్తావా? చెప్పవు. అది దాన్ని ఏమంటారు? సాక్షిగా ఉండడం అంటారా? ఏమంటారు దాన్ని? మేలులన్నీ పొందుకొని దేవుడు ఏ మేలు చేయనట్లుగా దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పకుండా మనం ఉన్నాము అంటే దేవుడిని నువ్వు మహిమపరచకపోతే రేపొద్దున మళ్ళీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? ఆలోచించు ఒకసారి. నేనైనా మీరైనా చిన్న మేలు చేస్తేనే మనము దేవుడికి పెద్ద కార్యం చేసినప్పుడు మరొకటి మళ్ళీ దేవుడు మనకి చేస్తాడు. నైలు నదిలో ముసలి వలె మనము అన్నీ దిగమింగేసి ఏమీ రాలేదండి, ఇంకా లాసులో ఉన్నామండి, ఏమండి అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. కానీ ఏమి లేదంటే అందులోనూ యథార్థత లేనప్పుడు ఉన్నటువంటి యథార్థత కొంత ఎదిగిన తర్వాత మనసులో ఉండట్లేదు. నువ్వు లేనప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. దేవుడు నీకు అన్ని సమృద్ధి ఇచ్చిన తర్వాత ప్రార్థన ఏమైపోతుందంట? మర్చిపోతున్నావు. దేవుడు అంటున్నాడు నువ్వు బాగోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు అడుక్కు తినాలని నువ్వు కానీ నేను కానీ మనం కానీ అడుక్కోవాలని కానీ అనారోగ్యాలతో ఉండాలి కానీ అప్పుల పాలైపోవాలని దేవుడు కోరుకోవట్లా. మనం బాగుండాలి అని కోరుకుంటున్నాడు ఆయన. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే స్వస్థ శిస్తులను చేస్తా ఉన్నాడు. రేగి జబ్బు పట్టిందా స్వస్థపరుస్తాడు, చేపకు రోగం వచ్చిందా స్వస్థపరుస్తాడు, నీ మేకకు రోగం వచ్చిందా స్వస్థపరుస్తాడు, నీ గేదెకు రోగం వచ్చిందా స్వస్థపరుస్తాడు, నీకు నాకు రోగం వచ్చిందా స్వస్థపరుస్తాడు. ఆయన అది ఇదని భేదం ఆయనకి లేదా. ఆయన సమస్తాన్ని స్వస్థపరిచి ఆయురారోగ్యాలతో నింపుతున్నాడు ఆయన. ఈ రోజుని మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాం, ఎంత యథార్థత కలిగి ఉంటున్నాం. ప్రియమైన వారులారా, మంద కాసిన వాడు మంద పాలు తాగి బతకాలి, మందను మేపాలి. ఈ మంద ఏమవుతుందంటే ఏమైపోతుందమ్మా? గుడ్డి మంద అయిపోతే, పాలు ఇవ్వకపోతే కాపరి ఎలాగ బ్రతుకుతాడు? ఆలోచించండి. దేవుని కొరకు ప్రార్థన చేయాలి, దేవుని కొరకు పట్టుదలగా నిలబడాలి, వాక్యానుసారంగా వినాలి. విన్న దానిని ఈ దెయ్యం పట్టుకున్నవాడు ఏం చేస్తాడు అదే మనం కూడా చెయ్యాలి. కాపరి ఏడుస్తా కన్నీరు కారి నీ క్షేమాన్ని కొరకు ప్రార్థన చేసేవాడు ఉపవాసం ఉండే వేరు, కానీ పస్తులు పడుకుంటే అది ఎంత మాత్రము సంఘానికి క్షేమము కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుచేత అంటే దేవుడు ఒక ద్వారం, సాతాను ఒక ద్వారం మూస్తే 99 ద్వారాలు సాతాను దేవుడు తెరుస్తాడు. దాని గురించి కాదు, కానీ దేవుని పట్ల నువ్వు ఎంత నమ్మకంగా కలిసి ఉంటున్నావు, ఎంత యథార్థత కలిగి ఉంటున్నావు. ఈ దయ్యం పట్టుకున్నవాడు ప్రభువా నువ్వు ఎక్కడుంటే అక్కడికి నేను వచ్చేస్తానంటే నువ్వు నా కూడా రావద్దు, నువ్వు ఏ ప్రాంతంలో అయితే కాపురం ఉన్నావో నీ ప్రాంతము, నీ వాడగట్టు కాడిగట్టు మొత్తం అందరికీ నన్ను గురించి నువ్వు
సాక్షిగా బతుకుతూ నాకు అదే సార్. ప్రభు నా పట్ల ఈ కార్యం చేశాడు. ప్రభుని నమ్ముకో, ఒక్క మాట ఏనాడని నువ్వు చెప్పగలిగావా నీ ఇరుగు పొరుగు వారికి? ఇంకా ఈరోజు పల్లెపల్లెలు దేవుడు నమ్ముకున్న వాళ్ళు 3 మంది ఉన్నారంటే కారకులు ఎవరు? ఎంతమంది అయితే నమ్ముకున్నారో, నమ్ముకొని బయటికి సాక్షులుగా ఉండనందువలనే ఈ రోజున ఇంకా పల్లెపల్లెం అంతా చాలా మంది దేవుడిని నమ్ముకోకుండా ఉన్నారా లేరంటారా? ఉన్నారు. ఎవరి మట్టికి వాళ్ళు 4 పక్కల నుంచి నలుగురు వస్తున్నారు. 4 పక్కల నుంచి నలుగురు వచ్చినప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళు కనీసం 2 ముగ్గురు నన్ను తీసి నువ్వేరా అమాసగా బాగున్నాను కనపడుతూ ఉంటావు. అమాసగా బాగున్నాను నువ్వే కాపాడుతావు. ఇంక నీ ఇంటి వాళ్ళు పొరుగోళ్ళు నువ్వే అక్కడ తీసుకొస్తావు, దేవునికి ఇస్తూ వస్తున్నావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పెట్టారా, ఈ మధ్యాహ్న కాల సభలో వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. అయితే దేవుడు వాక్యం జలవిస్తూ ఉంది ఏంటంటే, నీవు ఈ దయ్యము పట్టుకున్న వ్యక్తి తనింటికి తాను వెళ్ళిపోకుండా, యేసయ్యా నేను నీతో వస్తానంటే నీవు నాతో రావద్దు, నీవు ఎక్కడున్నా నాకు నీవు సాక్షిగా ఉండాలి. నువ్వు సాక్షిగా ఉండు. నీ భర్త ఎలా బ్రతికాడు, నువ్వెలా బ్రతుకుతున్నావు, నీ పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు, ఈ రోజున నీ పరిస్థితి ఈ విధంగా ఉండడానికి కార్యం చేసింది ఎవరు? సాతానుడా, దెయ్యమా, లేకపోతే యేసు ప్రభువా? యేసు ప్రభు చేస్తే యేసు గురించి చెప్పు, దెయ్యం చేస్తే దెయ్యాల గురించి చెప్పు. దెయ్యాలు కూడా సాక్ష్యం చెప్తా ఉన్నాయి, ప్రభువా మమ్మల్ని పాతాళంలోనికి అప్పుడు పంపించొద్దయ్యా. వేడుకుంటున్నాయి దెయ్యాలు, యేసుని దెయ్యాలు వేడుకుంటున్నాయి. ఆ దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ విడవబడినటువంటి వ్యక్తి ఈరోజు నువ్వైనా నేనైనా మనం కూడా ఒకప్పుడు ఇలాంటి అపవిత్రాత్మలు పట్టుకుని పీడించబడిన వాళ్ళమే. కానీ ఆ దెయ్యాలను దేవుడు వడలగొట్టి, ఏ దెయ్యాలు? విగ్రహారాధన అనేటువంటి దెయ్యాలను వెళ్ళగొట్టి మనలోనికి ప్రభు వచ్చి మన హృదయంలో చోటు చేసుకుని మనలో ఉంటున్నాడు ప్రభువు. ఈ రోజుని మనము ప్రభు కోసము సాక్షులుగా యోదయ సమరయ బూదిగాంతముల వరకు నువ్వు తిరగొద్దు. కానీ కనీసం నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకైనా, ఇంటి ఎదరడానికి కానీ, ఆ పక్క వాళ్ళకైనా ఈ పక్క వాళ్ళకైనా ఈ రోజు నుంచి అయినా నీవు లేచి నిలబడి ప్రభు మా పట్ల ఈ కార్యం చేశాడు, మీ పట్ల కూడా దేవుడు ఈ కార్యం చేస్తాడు, ప్రభుని నమ్ముకుండి ప్రభు దగ్గర ఒకసారి రండి, రుచి చూసి తెలుసుకోండి. ఆయన ఏం చూసి? రుచి చూసి తెలుసుకోండి. ఆ యేసయ్య అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. నీవే ఒక వ్యక్తి సాక్షిగా, నీవే ఒక పరిశుద్ధ గ్రంథముగా నీ నోరు తెరిస్తే ఏమి రావాలి? నోట్లోంచి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు రావాలి. బైబిల్ అవసరం లేదండి, బైబిల్ పక్కన పెట్టేయి, వెళ్ళు చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా ఈరోజు నీ గురించి ఫలానా మనిషికి నేను చెప్పాలనుకుంటున్నాను ఆయన, అక్కడ ఏం మాట్లాడాలో నాకు తెలియదు, నాకు చదువు లేదు. నేను మాట్లాడటం ప్రారంభించినప్పుడు నాలో నువ్వు ఉండి ఆ వ్యక్తితో మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు నీలోనికి వస్తాడు, నాలోనికి వస్తాడు. నువ్వు మాట్లాడటానికి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. ప్రియమైన వారులారా, ఇంతవరకు నేను ఇక్కడ నిలబడి ఇక్కడ కూర్చొని వాక్యం చెప్తున్నానంటే దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. నా అంతటా నేను చెప్పాలంటే ఎప్పుడు కొಳ తిరిగి పడిపోవాలి. ఇక్కడ ఆ టీ తాకినప్పుడే పడిపోవాలి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, ఆయన మనకు చేసిన కార్యాలు ఇతరులకు చెప్పినప్పుడు ఆయనలో నుండి మనలోనికి ఏమవుతుందంట? ఛార్జింగ్ అవుతుంది. ఇందా చెప్పాను కదా మీకు, ఏమవుతుందంట? ఛార్జింగ్ అవుతుంది. సెల్ ఛార్జింగ్ ఎలాగైతే డౌన్ అయిపోయినప్పుడు ఛార్జింగ్ ఎక్కితే ఎలా వెళ్తే మళ్ళీ తిరిగి మళ్ళీ రెట్టింపు పని చేస్తుందో, అదేవిధంగా మళ్ళీ మనకు 100 ఛార్జింగ్ ఎక్కింది అనుకోండి, మళ్ళీ శక్తి మనలోనికి తిరిగి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. అలాంటి కార్యం చేయాలంటే నీవైనా నేనైనా నమ్ముకోకపోతే నమ్ముకుంటే పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మకు నీలో ఉంటే నువ్వు స్థిరంగా ఒకసారి నిలబడగలుగుతావు. స్థిరత్వం లేకుండా అటోకడుగు ఇటోకడుగు వేయగలుగుతున్నావంటే ఈ రోజున మనలో ఏమి లేనట్టంట, స్థిరత్వము లేకపోతే ఎటు వెళ్ళాలో మనకి తెలియదండి. స్థిరము లేని వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత అన్ని విషయాల్లో మెలకుగా ఉందాం, ప్రార్థన చేద్దాం. నీ సొమ్ము నువ్వు ఇంట్లో పెట్టుకో, పర్లేదు. ఏమండి, నీ సొమ్ము 4 సార్లు తిను, దేవునికి ఇవ్వకపోయినా పర్లేదు. దేవుడి సమయంలో ఆయన కార్యం ఆయన చేసుకుంటాడు, నీ కార్యం నీ చేతి. కానీ దేవుడికి కావాల్సిన ఏంటంటే నీవు ఆయనకి సాక్షిగా వర్తకాలని కోరుకుంటున్నాడు. దేవుడికి నీవైనా నేనైనా సాక్షులుగా ఉంటే కనుక వాన వచ్చినా, ఎండ వచ్చినా, చలి వచ్చినా, ఎంత దూరమైనా సరే మనం ప్రభు కోసం రాగలుగుతాం. ఈ అల్సారానికి మరి నడవలేని స్థితిలో ఆ మూల నుంచి ఈ మూలకి మరి వస్తుందంటే చిన్న విషయం అంటారా? మీరే చెప్పండి. చిన్న విషయం అమ్మా? చిన్న విషయం కాదు. ఏ బాధ అయినా ఉండొచ్చు, కానీ ఈ మోకాళ్ళు నొప్పులను చూసారండి, చెప్పుకోలేనటువంటి బాధ ఆ బిడ్డ. ఎంచేతంటే నేను కూడా ప్రభువులోకి వచ్చిన తొలిడి దినాల్లో నేను కూడా ఈ మోకాళ్ళు నొప్పులు,
కీళ్ళు నొప్పులు ఎలాగుంటాయి నేను అనుభవించాను ప్రియమైన వాళ్ళని. నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను నేను. ఎంచేతంటే ఏదేమైనా ప్రభు నన్ను స్వస్థపరిచాడు. ఆ రోజుకి ఈ రోజుకి మళ్ళీ నాకు కీళ్ళ నొప్పులు లేవు, ఆ నొప్పులు లేవు, ఏ నొప్పులు లేవు. దేవుడు స్వస్థపరుచుకున్నాడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, టూకి వెళ్ళాలంటే బాధ, అమ్మా కూర్చోవాలంటే బాధ, లేవాలంటే బాధ. టూకి వెళ్తే సీతాఫల చెట్లు అక్కడక్కడ ఉండేవి, దొడ్లో మామిడి తోటలో ఆ చెట్టు అట్టుకుని కూర్చునేవాడిని కింద. అలాంటి పరిస్థితులు దేవుడు ఈరోజు స్వస్థపరిచాడు. ఈ రోజుని 63 సంవత్సరాల వయసు, కాళ్ళు నొప్పులు లేవు, కీళ్ళు నొప్పులు లేవు. ఎందుకని? దేవుడు స్వస్థపరిచాడు. దేవుడికి సాక్షిగా మనం బతుకుతున్నాం కాబట్టి దేవుడు ఏం చేశాడు? మనల్ని స్వస్థపరిచి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు నీవైనా నీ కుటుంబమైనా ఆయురారోగ్యాలతో ఉండాలంటే మనం ఎవరిని చూసి నేర్చుకోవాలంట? అలాంటి బలహీనులైన వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఆ మూల నుంచి ఈ మూలకి ఆవిడ వస్తుందే, అంత బలహీనరాలే వస్తుందే, కనుక దేవుడు మనకు కాళ్ళు చేతులు శుభ్రంగా ఇచ్చాడు. కీళ్ళు నొప్పులు ఉన్నాయా మనకి? అమ్మ కీళ్ళ నొప్పుల్లో, కాళ్ళు నొప్పులు, అన్ని నొప్పులు లేకపోయినా కానీ మనం కనీసం దేవుని దగ్గరికి రాలేకపోతున్నామంటే అలాంటి వాళ్ళని చూసి మనం ఏం చేసుకోవాలి? బుద్ధి తెచ్చుకొని చక్కగా దేవుణ్ణి, దెయ్యం పట్టుకున్నవాడు వదిలించబడిన తర్వాత సాక్షిగా నిలబడ్డాడు. అలాగే మనం కూడా దేవునికి సాక్షులుగా బ్రతికితే దేవుడు మరోసారి మరో అద్భుతాన్ని మన కుటుంబాల్లో చేస్తాడు. ఎంతమంది అయితే సాక్షులుగా ఉండాలని తీర్మానం చేసుకున్నారో అటు వాళ్ళందరినీ కూడా దేవుడు బలమైన కార్యాలు జరిగించి రాబోయే రోజుల్లో ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచండి.